తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న లీడర్ ఆమె. ఏ పార్టీలో పనిచేసినా యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంటారు. కొన్నాళ్లు రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చివరికి చేరాల్సిన చోటుకు చేరుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నా ఆ లీడర్కు అమాత్య పదవి మాత్రం దక్కలేదు. ఎవరా లీడర్, ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు 6. తొలి మంత్రివర్గంలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రెండో విడతలో అవకాశం ఖాయమని అంతా భావించారు. కానీ రెండోసారి కూడా మహిళలకు పదవి దక్కలేదు. ఇక సెకండ్ ఫేజ్ విస్తరణలో లేడీస్ కోటాలో కొండా సురేఖ పేరు ఖాయమనుకున్నారు అందరూ. కానీ లెక్కలు ఎక్కాలతో అసలు మహిళా నేతలు ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు అధినేత కేసీఆర్. వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి కాస్త తేడాతో ఓడిపోయారు. ఒకప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత కేసీఆర్ కేబినెట్ లో ఈసారి బెర్త్ కన్ఫర్మ్ అనుకుంది కొండా వర్గం. తీరా పదవి దక్కకపోవడంతో నిరాశకు గురైంది. కొండా కపుల్స్ పవర్ ను అన్ని పార్టీలు అప్పటి ఉప ఎన్నికల్లో గమనించాయి. అయితే తెలంగాణ వాదం బలంగా ఉండటంతో ఉద్యమాల ఖిల్లా వరంగల్లో వ్యతిరేక పవనాలు వీచాయి. పరిస్థితి బాగాలేదని గమనించిన కొండా దంపతులు వైసీపీలో కొనసాగాలా, పార్టీ మారాలా అనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచించారు. ఒక దశలో టీడీపీలో చేరాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి ఆహ్వానం అందినట్లు టాక్. సీరియస్ గా ఆలోచించిన కొండా దంపతులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కేటీఆర్ ద్వారా కేసీఆర్ ను కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం వారి సొంత నియోజకవర్గం పరకాల నుంచి కాకుండా అప్పటి మంత్రి బసవరాజు సారయ్యపై పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. విస్తరణలో మంత్రి పదవి రాకపోవడంతో కొండా వర్గీయులు డీలా పడిపోయారు. వరంగల్ జిల్లాలో ఇప్పటికే డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి బలమైన నేతలుగా ఉన్నారు. నగరంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు ఓ కోటరీ ఉంది. ఇలా 3 వర్గాలు ఇప్పటికే జిల్లాలో ఉన్నాయి. సురేఖకు మంత్రి పదవి ఇస్తే మరో వర్గం పెంచినట్టవుతుందనే మంత్రి పదవి రాలేదని చెప్తున్నారు. కడియంతో పాటు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీలోని ఇతర నేతలు కొండా సురేఖకు మంత్రి పదవి ఇవ్వొద్దని కేసీఆర్ కు బలంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యతిరేక శక్తులన్నీ ఏకమై మంత్రి పదవి రానివ్వలేదని సురేఖ వర్గీయులు చెప్పుకుంటున్నారు.